1వ తేదీ నుంచి నేను మొదలుపెట్టి మళ్ళీ ఆ నెల 1వ తేదీ వచ్చే సంవత్సరం వరకు 365 రోజులుగా నేను వేసుకొని రోజుకి ఒక 10 అధ్యాయాలు నేను చేస్తాను, చదవడం కాదు, ధ్యానం చేస్తాను. 10 అధ్యాయాలు ఏం చేయాలా? ధ్యానం చేస్తాను అని ఏం చేయాలా మనసులో పెట్టుకొని స్టార్టింగ్ నుంచి చదువుతారో లేదంటే చిన్న చిన్న పుస్తకాలు చదువుతారో, ఒక పుస్తకం చదువుతున్నాం అనుకో, చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి బైబిల్లో, ఎస్తేరు గ్రంథం అని, యోబు గ్రంథం పెద్దదిలే అండి, అలాగే యోవేలు గ్రంథం అని, ఇలాగ చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి. ఆ చిన్న పుస్తకాలు మలాకి గ్రంథము, హగ్గాయి, ఇవన్నీ కూడా చిన్న పుస్తకాలు. వాటిని ఏం చేయండి, చిన్న పుస్తకాలు అని చెప్పి ఒక పుస్తకం చదువుతున్నాను అనుకోండి, అది వేసుకొని ఆ పుస్తకంలో చదివిన తర్వాత ఆ బుక్లో ఏం చదివారో కీ పాయింట్స్ రాసుకోండి. ఏం రాయాలా? కీ పాయింట్స్ రాసుకొని ఈ పుస్తకం చదవడం వలన నాకు కలిగిన జ్ఞానోదయం ఏంటి అనేది కిందకు వచ్చిన తర్వాత ఒకటి రాసుకోండి. ఏంటంటే ఈ అధ్యాయంలో లేకపోతే ఈ పుస్తకంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలైన వారు ఉద్దేశించి ఫలానా విషయాన్ని తెలియపరిచినప్పుడు ఫలానా వ్యక్తులు వీటిని చెయ్యనొల్లని ప్రజలుగా ఉన్నప్పుడు దేవుని ప్రతీకార చర్య వీరి మీద ఇలా జరిగి ఇవ ఫలానా జరిగినప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు మార్పు చెంది దేవుడి దగ్గరికి వెళ్తే మళ్ళీ ఈ మేలు కలిగింది అని అన్నీ కూడా తెలుసుకొని రాసుకున్న తర్వాత మీరేమనుకోవాలంటే ఈ అధ్యాయాన్ని బట్టి నేను నా జీవితంలో మీరు అప్లై చేసుకోవాలన్నమాట. నా జీవితంలో వాళ్ళలాగా నేను ఎప్పుడు నడిచినప్పుడు నాకు ఏం కలిగిందో అది రాసుకోండి. తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని మళ్ళీ పశ్చాత్తాపం చెందితే నాకు దేవుడు ఏ మేలు చేశాడు అని మీరు అప్లై చేసుకున్న అధ్యాయాన్ని మీరు రాసుకుంటే ప్రతి పుస్తకానికి మీ జీవితం లింక్ చేసుకొని చదివితే ఆ పుస్తకము ఆ ధ్యానం చేసిన బైబిల్లో ఉన్నది మీ మనసుకి ఎక్కేస్తుంది. అక్కడ అది ఎక్కడ ఏ అధ్యాయం ఎక్కడ ఉందో కూడా మీకు ఈజీగా ఏమైపోద్ది తెలిసిపోద్ది. ఒక 10 సంవత్సరాలు 10 ఇయర్స్లో బైబిల్ అంతా అలా కంప్లీట్ చేసి మీ జీవితానికి అన్వయించుకుంటే ఇది సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి ఎప్పుడవుతుందంటే ఆ బైబిల్లో రాయబడినటువంటి భక్తుల జీవిత చరిత్రను బట్టి నీ జీవితం ఎలా మార్పు చెంది నీవు ఎలా పరిపక్వత చెంది దేవుడికి ఎలా సమీపస్తుడయ్యావు అనేది నీవు రాసుకోవచ్చు. ఒక డైరీ, ఏంటి నేను ఇలా నుంచి ఇలా మారాను, మార్పు చెందిన తర్వాత మనను చూసిన వ్యక్తులు మన గురించి ఏమిస్తారండి? సాక్ష్యం ఇస్తారు.